ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మాకు ఏ రాశి వారితో అంటే ఇప్పుడు మీరు ఫలానా నక్షత్రం అనుకోండి, ఉదాహరణకు అశ్విని నక్షత్రం, లేకపోతే మేష లగ్నము, వృషభ లగ్నము, మిథున లగ్నము ఉంది. మాకు ఏ నక్షత్రము వారితో లేదా ఏ రాశి వారితో మాకు పడకపోవడం జరుగుతుంది, మేము ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నారు. అయితే దీనికి శాస్త్రంలో తారాబలము అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా, ఆ తారాబలం ఎంతవరకు కరెక్ట్ చూసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ అసలు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి? నక్షత్రపరంగా చూసుకోమని చెప్పారా, రాశిపరంగా చూసుకోమని చెప్పారా, లేకపోతే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని విషయాలని చెప్పారా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క విషయాలను నేను చెప్తున్నటువంటిది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఏమిటిది అంటే, మనం ఇప్పుడు మీ లగ్నం ఫలానా అయితే ఈ అధిపతి గనక ఈ సంబంధంలో ఉంటే ఈ కారకత్వం వాళ్ళతో అని చెప్పాం. అది ఫ్రెండ్సా రిలేటివ్స్ అనేటువంటిది. మొట్టమొదటిగా ఏంటంటే, ఆ యొక్క మహాదశ మీకు వస్తుందా లేదా తెలుసుకోవాలి. ఆ మహాదశ లేకుండా మీకు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా ఇబ్బంది రాదు, గుర్తుపెట్టుకోండి. అది ఇబ్బంది కానివ్వండి, ఒక యోగం కానివ్వండి, కలిసి రావడం కూడా అలాగే ఉంటుంది. అంటే కొంతమంది కొన్ని కోట్లు కలిసి రావాలి. ఉదాహరణకి చూస్తుంటాం మనం ప్రపంచంలో, ఏమంటే ఇతనికి చేయడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేసిందండి, దానికి కూడా మహాదశ రావాలి. పాయింట్ నెంబర్ 2. రెండవది ఏంటంటే, ఇక్కడ రెండో పాయింట్, ఆ మహాదశ రాకపోయినా ఆ మహాదశ ఫలితాలను ఇచ్చే గ్రహం మరొకటి ఉంటుంది. ఆ జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని పిఏసి అంటారు, ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. అంటే అది ఏ గ్రహంతో కలిసి ఉంది, ఏ గ్రహంతో చూడబడుతుంది, అదేవిధంగా ఏ గ్రహంతో ఏ రాశిలో ఉంది, ఏ గ్రహంతో కలిసి ఉంది, ఏ గ్రహంతో చూడబడుతుంది. ఈ కనెక్టివిటీ వల్ల అసలు ఈ ఫలితాలు ఈ గ్రహం ఇవ్వకుండా ఇంకే గ్రహం ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. రెండవ పాయింట్. ఇక మూడో పాయింట్ ఏమిటంటే, మీకు ఏదైనా ఎవరితోనైనా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక యోగం ఉంది. ఉదాహరణకి అంటే, ఒక చిన్న ల్యాండ్ ఏదో కొన్నారు, అది ఫలానా రిలేషన్స్లో ఎవరి ద్వారానో కొనడం జరిగింది, అది నష్టపోయింది. కానీ ఒక పెద్ద యోగం ఉందనుకోండి మీ జాతకంలో, దాని తర్వాత మీరు మళ్ళీ మంచి ఫలితాలు కూడా పొందుతారు. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే, ఒక్కొక్కసారి మనకి జాతక చక్రంలో విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు కొన్ని ఉంటాయి. ఆ యోగాల వల్ల ఏమిటంటే, ప్రధానంగా మీరు గనక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ యోగాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది, మీకు మొదట్లో చిన్న ఇబ్బంది ఇచ్చినట్టుగానే ఉంటాయి కొన్ని విషయాలు. అబ్బాయి ఏమిటండి నాకు జాబ్ పోయిందని కొంతమంది బాధపడుతుంది, దాని తర్వాత ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అలా కోట్లలోకి వెళ్ళిపోతారు. లేదా ఒక్కోసారి ఏమిటండి, ఉన్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది, లేకపోతే ఉన్న ఇల్లు ఖాళీ చేసామన్నాడు ఓనర్, సడన్గా మంచి ప్లేస్లో ఉందనుకుంటే ఖాళీ చేసామన్నాడు అనుకుంటే, ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఇల్లు అవుతుంది, దాన్ని మీరు కొనుక్కునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు. అలాగే ఒక్కొక్కసారి, అయ్యో నేను వాళ్ళు వెళ్ళాల్సింది మిస్ అయిపోయిందండి, వెళ్తే మంచి ఇది దొరుకును అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి మిస్ అవ్వడమే మంచిది అవుతుంది. అలాగ ఒక్కొక్కసారి మనకి జన్మజాతకంలో ఒక నెగటివ్ జరిగినట్టుగా అనిపించి పాజిటివ్ జరుగుతాయి. ఇవన్నీ కూడా విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు జరుగుతాయి. ఇది మీరు గుర్తించాలి. అంటే మనం ఎప్పుడైనా మన లైఫ్లో ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దానికి మనం డిప్రెస్ అయిపోకుండా, ఓకే ఇది ఒక విపరీత రాజయోగం, నీచభంగ రాజయోగంలో ఉండేటువంటి ఒక స్టెప్. ఇలాగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి బాగా దేవతా అనుగ్రహాలు కనుక మనకు ఉన్నప్పుడు ముందుగానే హింట్ కూడా ఇస్తుంది. మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రకృతిలో ఎలా అంటే, బయలుదేరదాం అనుకున్నప్పుడు ఏదో ఆటంకం రావడం, ఫోన్ చేస్తున్న వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం, లేకపోతే పదే వద్దు అనేటువంటి సంకేతాలు మనకి బోర్డు రూపంలో కానివ్వండి, ప్రయాణం రూపంలో కానివ్వండి, లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనకి ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఆపడం, ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయంటే కూడా మనం ఆ పని చేయడం ద్వారా ఇబ్బంది పడతాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఎటువంటి వారితో ఇబ్బంది పడుతున్నా, ఉదాహరణకి మనకి రిలేషన్స్ చాలా ఉంటాయి, లేదా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి వాటిలో ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు ఏ గ్రహం ద్వారా ఇబ్బంది వచ్చిందో ఆ గ్రహానికి దానము, ఆ గ్రహ సంబంధించిన ఇది. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక చంద్రుడి ద్వారా వచ్చింది, బియ్యము దానం ఇవ్వడం, తెలుపు రంగు వస్త్రం. లేదండి ఇంకా నేను ఇంకేమైనా చేయగలనా, మెడిటేషన్ చేసుకోవడం, లేదు గోసేవ చేయడం, లేదంటే నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి నేను ఇంకేదైనా పెద్దగా చేస్తాను అనుకున్నప్పుడు అన్నదానం చేయడం.
లేనట్లయితే ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకోవడం. అంటే ఏమిటి, మీ యొక్క సమస్య తీవ్రతని బట్టి మీరు ఎప్పుడు కూడా పరిహారం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న టాబ్లెట్ ఇచ్చి క్లియర్ అయిపోయేది ఉంటుంది సమస్య, ఆరోగ్య సమస్య. కానీ ఒక్కొక్కసారి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది, 2 రోజులు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది, మరొకసారి ఆ వ్యక్తికి అన్ని టెస్టులు చేసి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అంతే కదండి, సైంటిఫిక్గా మనం చూసుకుంటే. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న వాటితో కలియుగం అంటారు దీన్ని, నామస్మరణ చేత కూడా మనం బయటపడవచ్చు. ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి. సమస్య వచ్చింది, సమస్య గురించి భయపడాల్సిన పని లేదు. సమస్యకి పరిష్కారం వెతకడమే సమస్యని జయించడం. శ్రీమాత్రే నమః. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు ఎవరితో, ఏ నక్షత్రము, ఏ రాశి వారితో అనేటువంటిది చాలామంది ఏమనుకుంటారంటే, కర్కాటకంలో పునర్వసు 4వ పాదము, పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రం ఉన్నాయి కదా, దీనికి తారాబలం చూసేసుకుని ఆ యొక్క వ్యక్తులతో దూరంగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అనుకుంటాం. కానీ శాస్త్రం ఎక్కడా కూడా అలాగే చెప్పలేదు. ఏం చెప్పింది అంటే, మీకు అసలు పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వస్తుంది, దాన్ని నువ్వు మంచి కర్మ చేసావా, ఇబ్బందికరమైన కర్మ చేసినా నువ్వు ఇరుక్కుంటున్నావా చూసుకోమని చెప్పింది. ఆ రూపంలోనే మీకు ఇబ్బంది వస్తుంది ఎప్పుడు కూడా. అంటే ఉదాహరణకి మీకు పూర్వజన్మ కర్మని ఇచ్చేటువంటి గ్రహం ఏది అని చెప్పి తీసుకుంటే చాలా స్పష్టంగా శుక్రుడు అవుతాడు మీకు. సో ఈ శుక్రుడు గనక పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు గృహం కట్టుకోవడం వల్ల, వాహనం కొనడం వల్ల, లగ్జరీలోకి వెళ్ళడం వల్ల, లగ్జరీని ఎంజాయ్ చేస్తున్నాం కదా అనేటువంటి దానిలో ఒకసారి ఒక మాయలోకి వెళ్ళిపోతారు, అప్పుడు ఇబ్బంది వస్తుంది. ఇదే శుక్రుడు లగ్నాధిపతి చంద్రుడు కదా, సహజంగానే ఈ కర్కాటకం వారికి అంటే ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి, బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది, మంచి అంటే అఫెక్షన్స్ బాగుంటాయండి చెప్పాలంటే కర్కాటక లగ్నం వారికి. అలాంటి కర్కాటక లగ్నం వారికి ఈ కాంబినేషన్ శుక్రుడు ఎప్పుడైతే 4, 11 స్థాన అధిపతి అయ్యాడో, ఇది కంప్లీట్గా మీరు పూర్వజన్మ కర్మ మొత్తం దీని మీద ఆధారపడి ఉండి తారాబలాలతో సంబంధం కాబట్టి, తారాబలం ఎప్పుడు చూడాలి మనం, ఏదైనా ఒక ముహూర్తం పెట్టుకున్నాం, ఒక పెళ్ళిలోనో లేకపోతే ఒక గృహప్రవేశమనో, ఇప్పుడు నామనక్షత్రం ద్వారానో మీ జన్మ నక్షత్రం ద్వారానో ముహూర్తం పెట్టుకొని వెళ్తారు. అంతేగాని తల్లిదండ్రికి, ఫ్రెండ్స్కి తారాబలాలుగా చూడాల్సింది. ఒకరి నుంచి ఒక తార అనేది అది కొంత ఏదో ఒక 5% ఏదో మీకు సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి, కానీ పూర్తిగా అయిపోతుంది. ఒకవేళ ఎవరికైనా అలా ఇచ్చినట్టు కనపడ్డా అది గ్రహం ఎక్కడో దోషం అయ్యి ఉండి ఇచ్చిన ఫలితమే కానీ దాని ఫలితం కాదు. ఇది ఒక 50,000 జాతకాల మీద రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం గుర్తుపెట్టుకోండి. అలా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఎప్పుడు కూడా భూముల వల్ల బాగా కలిసి వస్తున్నాయండి, కన్స్ట్రక్షన్స్ వల్ల బాగా కలిసి వస్తుంది అంటే అది మీకు పూర్వజన్మ కర్మ బాగుందని అర్థం. లేదండి స్త్రీ మూలకంగా, ప్రాపర్టీ మూలకంగా, వాహనం మూలకంగా, ఒక లగ్జరీ అలవాటు పడడానికి ఏ మనిషి అయితే నాకు కారకుడైన వాడి మూలంగా ఇబ్బంది వస్తుందని, లేకపోతే శుక్రవారాలు ఎక్కువ ఇబ్బంది వస్తుంది అనుకున్నా మీరు అక్కడ జాగ్రత్త పడాలి. రెండవది ఏంటంటే, అక్కడ మీకు ఏ ప్లానెట్ పాడైందో తెలుసుకోవాలి. కర్కాటక లగ్నానికి సర్వసాధారణంగా శుక్రుడు, శని, బుధుడు పాపులు అవుతారు ఈ లగ్నం వరకు. సో ఈ గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకొని, ఆ మహాదశ వస్తుందా, అంతర్దశ వస్తుందా చెక్ చేసుకొని, మీరు నిత్యము గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే 100% ఇబ్బంది పడకుండా మీ జీవితం గడుస్తుంది.